దేవుడు నిన్ను ఉచితంగా ప్రేమించి ఉచితంగా రక్షించాడు. ఆయన దాసుడికి లోకంలోకి వచ్చావు కనుక నువ్వు కూడా దాసుడుగా ఉండాల్సింది. ఏ దాసుడు? శత్రు దాసుడు కాదు, నీ దాసత్వం నుంచి విడిపించుడు కానీ వచ్చాడు కనుక నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనకు నీవు దాసుడు కూడా. అదే భక్తుని పౌలు అంటున్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే. ఎందుకో తెలుసునా? ఇది నాది కాదు, నేను ఒక దినాన్ని వెళ్ళాలి. పరిశీలించే ప్రియ సోదరా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? లోకములో ఎందుకు పరిగెత్తున్నావు? గురుగులు పడలేదా నీలో? గురుగులు చల్లలేదా? ఎంతమంది గోధుమ గింజవలే ఉన్నారు. గోధుమ గింజలు దేవుని ప్రేమించి దేవునితో ఉంటాయి, దేవుని ఎదుగుతూ ఉంటాయి, మహోన్నతిని రెక్కల చోటున నివసిస్తూ ఉంటాయి, ఎక్కడ పోవు. అయితే ఎప్పుడైతే గోరుగులు పడినాయో నీలో ఆయన కేక వేయాల్సి వచ్చింది. ఏమో కేకేస్తున్నాడు చూస్తున్నా? యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగ చేర్చుకున్నావు, అలాగ నీ పిల్లలు ఎన్నోసార్లు నా రెక్కల కిందకి చేర్చుకొని కేక వేసినా కానీ వారు విననొల్లకపోతిరి, వారు రానొల్లకపోతిరి. ఏమని? గురుగులున్నవాడు ఎట్లా వస్తాడు దేవుని దగ్గరికి? గోధుమ గింజే శ్రేష్టమైనది. గోధుమ గింజ పక్కన గురుగులు చల్లటానికి శత్రువుకు అధికారం లేదు, ధైర్యం లేదు. కానీ నిన్ను అప్పగించుకునే ప్రియ సోదరుల కనుకనే మహోన్నతులైన దేవుని రెక్కల్ని ఉన్నప్పుడు నువ్వు లోకంలో దేన్ని ప్రేమించకూడదు. ఏమండి, చాలామంది అంటారు, అయ్యా ఎంత బోధండి, భలే బోధ చేశాడండి. ఆ బోధ సంగతి నీకు అవసరం లేదు. నీ హృదయం ఎలా ఉంది? మనస్సు మారి రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి. మనస్సుకు సంబంధించిన దేవుని యొక్క భక్తి జీవితము. ఒక మనుషుడు మనస్సు మారకుండా పైకి మారు మనసు పొందితే అతడు ఒక దినమున నష్టపోవాలి, నిత్య నరకులు ఉండాలి. కానీ నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయనను కాపాడగలడు. ఏం రాయబడింది? 191వ కీర్తనలో మరి ఒకసారి చూడండి దయచేసి. 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక ప్రియ సోదరుడా, నీవు క్రీస్తుని ప్రేమించి ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ చీకటిలోంచి నేను వెలుగులోకి నడిపించగలిగిన దేవుని వాక్య ప్రకారము నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే నీవు దేవుని ప్రేమించే మనసు వస్తుంది. నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో లోకంలో దేన్ని ప్రేమించాలని మనసు రాదు. దేవుని మీద నువ్వు మనసు పెడతావు. లేకపోతే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా పోషింపబడాలి, వారి కొరకు నేను ఏం సంపాదించాను, నా పిల్లలు రేపు అడుగుతారేమో ఏం సంపాదించావని, ఇవి నీకు అవసరం లేదు. నీవు దేవుని నీ పిల్లలకు అప్పగించు. నీవు దేవుని దగ్గర